మన ఆచారం ప్రకారం ఈ బంగారాన్ని మనం ఇచ్చి పుచ్చుకుందాము. తీసుకోండి. మీరు చేసిన ద్రోహాన్ని మర్చిపోయి అసలైన బంగారు నగలు తీసుకుని వచ్చాం. మాకు మర్యాదలు చేయకపోగా మమ్మల్ని నట్టింట్లా అవమానిస్తారా? నువ్వింత చేతగాని వాడవనుకోలేదు. మనోరమ వదిన, నేను పండుగ నాడు ధనలక్ష్మితో మీ ఇంటికొచ్చాను. కానీ మీ కొడుకు తెలివి తక్కువతనంతో మూర్ఖత్వంతో లక్ష్మీదేవిని వెళ్ళగొడుతున్నాడు. సక్కు, దీనంతటికీ కారణం నువ్వు మాత్రమే. బయలుదేరండి. ఏమండి, దిగుకి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? సక్కుకి మద్దతుగా మాట్లాడుతున్నాడు. నా అనుమతి తీసుకోకుండానే సుబేదారికి వీడే సమాధానం చెప్తున్నాడు. సక్కు పక్షాన ఎందుకు మాట్లాడుతున్నాడు? నా సిద్ధాంతాలకి విరుద్ధంగా చేస్తున్నాడు. ఈ సక్కు నాకు పెద్ద శత్రువులా తయారైంది. మా నాన్నగారులాగా నా భర్త నిజాయితీపరుడు. మిమ్మల్ని తలుచుకుంటుంటే నాకు చాలా గర్వంగా ఉందండి. సక్కు, అడ్డు తప్పుకో. పద. మాణిక్యం, పద. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. ఈ దిగుకు పిచ్చికినట్టుంది. వాడి బోడి సలహాను ఎవరైనా అడిగారా? ఎంతో కష్టపడి వాళ్ళని ఇంటి వరకు రప్పిస్తే వీడు సర్వనాశనం చేశాడు. గుమ్మం వరకు వచ్చిన మహాలక్ష్మిని వెళ్ళగొట్టేశాడు. ఈ దిగంబర్రావు దుర్మార్గుడు నా ఆశలని అడియాసలు చేసేశాడు. కష్టపడి వేసిన ప్రణాళికని నాశనం చేసేశాడు. దిగు దిగు దిగు, ఎందుకలా చేశావు? నేనేం తప్పు చేశాను? నేను చేసింది మంచి పనే కదా. మంచి పని చేసావా? అరే, మనోరమ వదిన ఇక్కడ ఉన్నప్పుడు, ఈ ఇంటి పెద్ద వదిన ఇక్కడ ఉన్నప్పుడు నువ్వెలా సొంత నిర్ణయం తీసుకుంటావు? దిగు, ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన శ్రీ మహాలక్ష్మిని తరివేశావు నువ్వు. వదిన, ఏంటి మీరు దిగంబర్రావుని ఆపి ఉండొచ్చు కదా. వాడితో మూర్ఖంగా మాట్లాడుతుంటే మీరు అడ్డుపడి ఆపితే బాగుండేది. కానీ మీరు చూస్తూ ఊరుకుండిపోయారు. అసలేంటో దిగు, ఈ నిరుపేద బిచ్చగత్తైన సఖు కోసం ఇంకా ఇత్తడి నగలిచ్చి నమ్మక ద్రోహం మోసం చేసిన దీని నాన్న కోసం ఆ శ్రీమంతుడైన సుబేదార్ గారిని అవమానించావు. బాబాయ్, ఆపండి. బాబాయ్ నన్ను కూడా చూడకుండా అరుస్తావా నువ్వు? నాకు పెళ్ళైందని తెలిసిన తర్వాత కూడా మాణిక్యాన్ని చేసుకోమని ఎందుకు అడుగుతున్నారు? సకుని నన్ను అవమానించడానికే కదా. నేను డబ్బుకి అమ్మును పోను. నేను వాళ్ళకి చెప్పిన సమాధానం సరైందే బాబాయ్. మీతో ఇలా మాట్లాడటం కూడా తప్పు కాదు. ఇప్పటి వరకు ఏనాడు నేను మిమ్మల్ని ముఖాముఖి అవమానించలేదు. కానీ మీరు నా ధర్మపత్నిని, ఎటువంటి తప్పు చేయని ఆమెని మీరు దూషించారు. నేనిది అసలు సహించను బాబాయ్. పాండురంగా, నేను చాలా అదృష్టవంతురాల్ని. న్యాయంగా, నీతిగా ప్రవర్తించే భర్త దొరికారు. ఎవరైనా నన్ను కించపరిస్తే ఆయన వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. అరే, మాణిక్యాన్ని కోడలుగా చేసుకుని మహారాణిలా చూడండి, సకుని పని మనిషిని చేయండి అని ఆయన అన్నాడు. పని మనిషా? నా భార్య పని మనిషా? ఎవరికి? బంగారు ఆభరణాలిచ్చి వాళ్ళని కొందామనుకుంటున్నారు. నేను వాళ్ళకి దాసుని, సకు పని మనిషి. మీరేమో సుబేదారుణ్ణి సమర్థిస్తున్నారు. ఇలా చేయడం సబబు కాదు బాబాయ్. మీరిలా చేస్తారని నేను అనుకోలేదు. అలే వదినా, వింటున్నారా? దిగంబర్రావు నన్ను ఎదిరించి మాట్లాడుతున్నాడు. చూడండి, సూటిపట్టి మాటలతో నన్ను దెప్పి పొడుస్తున్నాడు. వాడు తప్పు చేసి బాబాయ్ మీరిలా చేస్తారని నేను అనుకోలేదని నన్ను అంటున్నాడు. ముందు ఇది చెప్పు దిగు. నీ మాట నేను వినాలా, నా మాట నువ్వు వినాలా? మన ఇద్దరు ఎవరు పెద్దవాళ్ళు చెప్పు. వీడు నాకు విలువ ఇవ్వట్లేదు, అస్సలు విలువ ఇవ్వట్లేదు. బాగుంది, చాలా బాగుంది దిగు.
వీడికి సొంత బాబాయ్ కంటే ఆ సఖు ఎక్కువైపోయింది. అసలు ఈ సఖు అడుగు పెట్టినప్పటి నుంచి మన ఇంట్లో రోజు గొడవలే. అన్నీ తెలిసి కూడా దిగు తనని పొగుడుతూనే ఉంటాడు. భార్య చూస్తోందని తెలిసి కూడా కావాలనే బాబాయ్ మీద బిగ్గరగా అరుస్తున్నాడు. చాలా ఆపండి. ఎవరు మాట్లాడకండి. నోరు మూసుకొని ఉండండి. దసరా పండగ రోజు ఎందుకు రచ్చ చేస్తున్నారు? పొద్దుటి నుంచి నా ప్రాణాలు తోడేస్తున్నారు. ఇక ఇది ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక గొడవ. దీన్ని బాకెట్లోనే ఉంచాను, అయినా కూడా ఇంట్లో గొడవలు తప్పట్లేదు. లేచిన దగ్గర నుంచి వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని గమనిస్తూ ఉంటుంది. దీని దృష్టంతా నా ఇంటి మీదే ఉంటుంది. వద్దు, ఇక ఇది ఇక్కడ ఉండకూడదు. దీన్ని ఇంటి బాకెట్లో ఉంచకూడదు. అమ్మా, పద పద. మర్యాదగా పెరట్లోకి నడు. మాట్లాడకుండా నడు. ఇలా చేస్తున్నారు అత్తయ్య గారు. నువ్వు వద్దు అత్తయ్య పెరట్లోనే గారు. ఉండాలి. ఇక్కడే ఉండు. నిజం చెప్పాలంటే అసలు ఇంట్లో ఉండే అర్హతే నీకు లేదు. బంగారు ఆభరణాలు ఇచ్చేంత వరకు నా ఇంట్లో అడుగు పెట్టకూడదని ఎంత చెప్పినా సిగ్గు లేకుండా వచ్చావు. ఓనిలే పాపం అని ఉండనిస్తే నీ వల్ల రోజు ఇంట్లో గొడవలే. అవతలికి వెళ్ళమని చెప్పినా వెళ్లకుండా నిలబడతావు. పెద్ద తలనొప్పిలా తయారయ్యో. ఇదిగో, నువ్వు ఇక్కడి నుంచి అంగుళం కూడా కదలకూడదు. కదలేవంటే ఊరుకోను. అమ్మా నువ్వు ఎందుకిలా? నోర్మై, ఇందాక నువ్వు వాళ్లతో మాట్లాడిన మాటల గురించి నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకుంటే సహించను. మాణిక్యం, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? వీల్లేదు వీల్లేదు వీల్లేదు. మీరు ఏం చెప్పినా సరే నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. మాణిక్యం, నోర్మయ్, మాట్లాడితే ఊరుకోను. ఆ తెలివి తక్కువ దిగు మాటలు విన్న తర్వాత కూడా నీ నిర్ణయాన్ని మార్చుకోవా? చూడు మాణిక్యం, అతను ఎప్పటికీ నేను పెళ్లి చేసుకోడు. ఎందుకు చేసుకోవడం నేను చూస్తాను. మూర్ఖంగా మాట్లాడుకో. మనకి వాళ్ళింట్లో జరిగిన అవమానం చాలు. ఆవిడ నమ్మక ద్రోహం చేసినా అదంతా మర్చిపోయి కేవలం నీకోసం వాళ్ళ గుమ్మం తొక్కాం. నీ వల్ల వాళ్ళ దగ్గర మేము మరోసారి అవమానాలు పాలయ్యాం. ఇక మా వల్ల కాదు, మమ్మల్ని వదిలే. ఇంకోసారి నీ నోటి వెంట దిగు పేరొచ్చినా వాడిని తలుచుకున్నా నేను ఊరుకోను చెప్తున్నా. తలుచుకుంటాను 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 తలుచుకుంటాను. నా కంటల్లో ప్రాణం ఉన్నంత వరకు దిగువని తలుచుకుంటాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే దిగంబరరావుని చేసుకుంటాను, లేదంటే ప్రాణత్యాగం చేస్తాను. మాణిక్యం, మీరు నన్ను కొట్టినా తిట్టినా చంపుతానన్నా నా మనసు మారదు.